హాయ్ బ్యాచులర్ బ్రదర్స్, మనం ఈరోజు వచ్చేసి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని తర్వాత దూరగా కట్ చేసిన వంకాయలు వేయాలండి. వంకాయలు బాగా ఫ్రై చేసుకోండి. ముందుగానే సరిపడంత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి దాన్ని చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం వంకాయ పట్టేలా సరిగ్గా కలుపుకోవాలి. అప్పుడే వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి, సాల్ట్ మంచిగా ఉంటుంది. అలా మొత్తం సాల్ట్లో కొద్దిగా వేయించుకోవాలి వంకాయలు అనేవి. అప్పుడే వంకాయ ఫ్రై కాకుండా ఉంటుంది, మంచిగా ఫ్రై అయ్యాలి. వంకాయలు ఇలా వేయాలి పూర్తిగా. ఇలా 2 నిమిషాలు వంకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్నాక సైడ్ తీసి పెట్టుకోవాలి అనమాట. తర్వాత కొద్దిగా ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని దాన్ని కొద్దిగా ఫ్లేమ్లో ఆనియన్స్ని వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయన్నమాట. ఆ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగనియాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తలాడుతున్న ఆనియన్స్ టమాటాలో స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. అల్లం తెల్లుల్లి పేస్ట్ మొత్తం కాయగూరకు పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిందని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు, కొంచెం వరగొండ వేసుకొని కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. వేయించుకున్న వంకాయ ముక్కల్ని ఇంకా దీంట్లో వేసేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా మసాలా అంతా పట్టేలాగా. కాసేపు తర్వాత మొత్తం కర్రీలో ఫ్రై అవుతుంది. అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇంకా మొత్తం మనకి ఎక్కువ మంది అయితే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసేసుకోండి, తక్కువ మంది అయితే కొద్దిగా తక్కువ 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసి మొత్తం కలుపుకోవాలి నీట్గా. నీళ్ళు వేసుకున్నాం కదా, మీకు కావాలంటే దగ్గరికి అయినట్టు వండుకొని తినొచ్చు, లేకుంటే ఇలా సరదా జ్యూస్ లాగా ఉండి కూడా మీరు కలుపుకొని తినొచ్చు. టేస్టీగా ఉంటుంది. నీట్గా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇదంతా ఉడకనియాలి. తర్వాత మీకు కావాల్సిన టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బ్యాచులర్ ఫ్రెండ్స్కి సెండ్ చేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి.